హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపదిని. ఈరోజు కంటెంట్ వచ్చేసి ప్రతి ఒక్క రైతు కూడా నల్లి సమస్యతోని ముఖ్యంగా సతమతం అయిపోవడం జరుగుతుంది. మనం అదేవిధంగా ప్రతి వీడియోలో కూడా మనకు నల్లికి సంబంధించిన సెకండ్ స్టెప్ గురించి, అలాగే వచ్చిన దానికి ఎట్లా మనం కాపాడుకోవాలి దాని గురించి మనం వీడియోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం పర్టికులర్గా తక్కువ కాస్ట్లో, లో కాస్ట్లో మంచి మందులు మనకు రైతుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది ఎట్లా పనిచేస్తుంది, మంచిగా రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. మీరు ప్రతి ఒక్కరికి తెలిసిన మందులే, కొత్త మందులు ఏమి కావు. కాకపోతే మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ మనం చెప్పడం జరుగుతుంది. అదే మిక్స్ చేయడం ఎట్లా, ఇప్పుడు ఒక టెక్నికల్ నుంచి ఇంకా వేరే టెక్నికల్ పోతుందంటే అది ఏ విధంగా పోతుంది రైతు, అది ఇది ఒకటేనా లేకపోతే వేరే సమస్య, అది కొట్టడం వల్ల వేరే సమస్య ఏదన్నా వస్తుందా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బెస్ట్ కాంబినేషన్, ఇవి రెండు కనుక కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ఎట్లాంటి రిజల్ట్ వచ్చే దాని గురించి అనేది ప్రతి దాంట్లో కూడా మనం కాన్సెప్ట్ కింద తీసుకొని మనం కంటెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నల్లికి అలాగే ఇప్పుడు నల్లి పట్టిన ప్రతి ఒక్కరికి సమస్య ఏంటంటే ఇట్లా కొండికాయ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే మిర్జీ అంటారు దాన్ని. మిర్జీ కాయ వల్ల ప్రతి ఒక్కరికి కూడా అది మెయిన్ సమస్యగా కావడం అయింది. ఆ మిర్జీ నుంచి మనం పంటను కాపాడుకోవాలి. ఎట్ ఏ టైంలో మళ్ళీ ముడత, ఎర్రనల్లి, నల్లతామర, రసం పీల్చే పురుగుల నుంచి మనం పంటని అరికట్టుకోవాలి. అది ఏ విధంగా అరికట్టుకోవాలి, ఎట్లా ఏ మందులు స్ప్రే చేసుకోవాలి, ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలనేది ఈరోజు మనది కంటెంట్ అండి. ఈరోజు కంటెంట్ కనుక చూసుకున్నట్టయితే ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ మాత్రం కంపల్సరీ చేయండి. షేర్ చేయడం వల్ల మన వీడియో ఇంకో 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లైక్ చేయండి. లైక్ కూడా చేయడం వల్ల మన యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని కూడా ఇంకా ముందుకు ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. ముందుగా ఈరోజు కంటెంట్లోకి వచ్చినట్టయితే మనం ఈరోజు రైతుల ముందుకు బెస్ట్ కాంబినేషన్లో 2 మందులు లో కాస్ట్లో మనం తీసుకురావడం జరిగింది. అవి ఏ కంపెనీ, ఎట్లా పనిచేస్తాయి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఏ టెక్నికల్ తోటి ఉన్నాయని కూడా మనం తెలుసుకుందాం. ఇది క్లోరా అండి, మీకు అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి కీఫన్, పిఐ కంపెనీ వాళ్ళది కీఫన్ అండి. ఇది కనుక టోల్ఫెన్ పెరైడ్ అనే టెక్నికలు 15 ఈసీ రూపంలో ఉంటుందండి. 15 ఈసీ రూపంలో టోల్ఫెన్ పెరైడ్ అనే మందు మనకు మార్కెట్లో దొరుకుద్దండి. ఇది కనుక మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎర్రనల్లి, పూతల పురుగు, అలాగే నల్లతామర, కొనలు మాడిపోయిన దానికి కూడా ఇది చక్కటి మందని చెప్పొచ్చండి. అంటే ఇది గ్రోత్ ప్రమోటర్ ఏం కాదు, ఇన్సెక్టిసైడ్. ఇది కొట్టుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల నుంచి మనం మన పంటని అరకట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది క్లోరో అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇది మిర్జీగకు నెంబర్ 1గా పనిచేస్తుంది. అలాగే సన్న పురుగు కూడా, కాయలో ఉన్న సన్న పురుగు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే క్లోరోపైరపాస్ 20% ఇది కూడా ఈసీ రూపంలో మనకు మార్కెట్లో ఇది 15 ఈసీ రూపంలో ఉంటే ఇది 20% క్లోరోపైరపాస్ అనేది మనకు 20% ఈసీ రూపంలో మనకు లభ్యం కావడం జరుగుద్ది. ఇందులో 40 కూడా ఉంటుందండి. 40 మనకు అవసరం లేదు, మనకి ఇది హెవీ పవర్కి ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఇది ఎకరానికి ఒక 1/2 లీటరు, అలాగే ఇది వచ్చేసి 1/2 లీటర్ కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనకు మన పంట నుంచి ఇది క్లోరా అనేది ముడతకు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ మిర్జీక్ అనేది మాత్రం తక్కువ 220 రూపాయల్లో మనకి ఇది దొరికిద్ది. ఇది వచ్చేసి మార్కెట్లో ఒక్కొక్క షాపును బట్టి 12.50 నుంచి 13, 14 కూడా అమ్మే షాపులు ఉన్నాయి. అది రేట్ అనేది మనం చెప్పిన రేటుకు బయట దొరికేది మాత్రం కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఒక్కడ తక్కువ రావచ్చు, ఒక్కడ ఎక్కువ రావచ్చు. మనం దానికి ఫలాంది ఇంత దొరుకుద్దని ఫిక్స్ రేట్ ఏం కాదు. ఇదొకటి రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే, ఈ రెండింటి కనుక జోడిగా మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనం పురుగు నుంచి, అదేవిధంగా నల్లతామర నుంచి, అలాగే కొనలు మాడిపోవడానికి ఏదైతే నల్లి కారణం ఉందో ఆ నల్లిని మనం అరికట్టిన వాళ్ళం అయితే ఒక 8 నుంచి వారం నుంచి 8 రోజులు, 10 రోజులు అట్లా మనం కొంచెం ఆ నల్లి ఉధృతి అనేది మనం అరికట్టే వాళ్ళం అవుతాం. దాని తర్వాత మళ్ళీ మనం ఏదైనా గ్రోత్ ప్రమోటర్ ఏదైనా స్ప్రే చేసుకున్నప్పుడు 3 నుంచి 4 రోజుల తర్వాత ఏదైనా గ్రోత్ ప్రమోటర్ స్ప్రే చేసుకున్నప్పుడు ఆ ఇగురు అనేది మనకు తొందరగా రావడం జరుగుతుంది. ఎందుకంటే నల్లి అనేది లేదు కాబట్టి, కంట్రోల్ అయ్యింది కాబట్టి ఇది కొట్టినాక ఆ గ్రోత్ ప్రమోటర్ వాడినట్టయితే మనకు వచ్చే ఇగురు కూడా నీట్గా రావడం జరుగుద్ది.
ఆ ఇగురికి మళ్ళీ మనం తర్వాత మళ్ళీ నల్లి ఎట్లాంటి మందులు కొట్టుకోవాలి, ఎట్లా కొట్టుకుంటే మనకి ఏది మనకు మంచి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది మళ్ళీ తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో అయితే ఏవి కాస్ట్ల జోలికైతే పోకండి. మార్కెట్ వీక్గా ఉంది. ఇక 13, 12, 14లో మార్కెట్ రన్నింగ్ అవ్వడం జరుగుతుంది. ఇంతకంటే దిగిపోయే సూచనలు ఉండవులే, కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ రైతుకు దిగుబడి కూడా అంతంత మాత్రమే రావడం జరిగింది. పెరిగిన చేన్లు కానీ దిగుబడి అనేది కరెక్ట్ లేదు. 18 నుంచి 20 లోపే వస్తుంది. 20 నుంచి అంటే ఎట్లా కొట్టుకున్నా కానీ 2 లక్షల నుంచి 2,20,000, 30,000 కంటే ఎక్కువ పంట చేతికి వచ్చే అవకాశం ఉండదు. ఎట్లా వేసుకున్నా కానీ రైతుకు నష్టమే అవపడుతుంది, కానీ లాభాల బాట అయితే ఈ సంవత్సరం ఉండదు. సో ఫ్రెండ్స్, ఇట్లా మనం కనుక కాంబినేషన్లో మనం కనుక స్ప్రే చేసుకున్నట్టయితే కొంత నుంచి కొంత మనం పెట్టుబడి తగ్గించుకునే వాళ్ళం అవుతాం. అదే కనుక ముక్కుమూతి లేకుండా మనం హెవీ కాస్ట్ల జోలికి కనుక పోతే కాంబినేషన్లో బెస్ట్ అనుకుంటా పోతే మనం గోతిలో పడే అవకాశం ఉంటుంది, లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రైతన్నలు దృష్టిలో పెట్టుకొని స్ప్రే చేసుకున్నట్టయితే మంచి లాభాలు, అంటే లాభాలు పెద్దగా హెవీగా రాకపోయినా కానీ నష్టం అయితే నష్టాల బారిలోకి నష్టాలు అయితే పూడుకోబోకుండా ఉంటాడు. మన వీడియోలో కనుక ఏమైనా తప్పులు కనుక ఉంటే నన్ను క్షమించండి. నేనైతే చెప్పాలనుకున్న కంటెంట్ ఇదండి. మార్కెట్ గురించి కానీ, మందుల గురించి కానీ, దేని గురించి కానీ నేను చెప్పదలుచుకున్నదైతే ఫ్రాంప్ట్గా నేను చెప్పడం జరుగుతుంది. ఇట్లా నచ్చిన వాళ్ళు నచ్చినట్టు, నచ్చని వాళ్ళు నచ్చినట్టు అయితే మనకు ఫోన్ చేసి ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఇవే కొట్టాలని ఏం లేదు ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే కొట్టుకోండి, లేకపోతే లేదు. ఇంకా నేను కొంతమందికి నెక్స్ట్ స్టెప్ రావడం ఎలాగని చెప్పిన వాళ్ళు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. నచ్చిన వాళ్ళు మన దగ్గర పట్టుకెళ్తారు, కొడతారు, మనం చెప్పినట్టు ఫాలో అవుతారు. ఫోన్ చేసి కూడా అన్నగారు రిజల్ట్ బాగానే ఉంది, ఓకే వాడుకోవచ్చు అన్నగారు అని చెప్తారు. నచ్చని వాళ్ళు ఏంటంటే మీరు చెప్పినవి కొట్టాలని ఒకళ్ళిద్దరు, అంటే ఎక్కువ లేరు, ఒకళ్ళిద్దరు ముగ్గురు అట్లా అనడం జరిగింది. దాని గురించే నేను ఈరోజు అంటాను. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. కామెంట్ కనుక చేసినట్టయితే మన వీడియోలో ఏమైనా తప్పులు కనుక ఉన్నట్టయితే దాన్ని సరి చేసుకొని ఇంకా బెటర్ వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది బాయ్.